ద్వితీయమైనటువంటి విగ్రహం ఎక్కడా కూడా ఉండదు. సౌందర్యమైనటువంటిది, నేత్రాలలో తేజస్సు కలిగినటువంటిది, ఆనందము వంటి వెదజల్లుతూ ఉన్నటువంటి ముఖం కలిగినటువంటి ఈ గ్రామ దేవతని అందరూ కూడా సందర్శన. మోదము అంటే ఆనందము. ఈ యొక్క అమ్మవారిని ఆదివారం నాడు తీసుకొని నగర మధ్యలో శతకం పట్టు అని చెప్పి ఏర్పాటు చేసి అక్కడ నగరం మధ్యలో అక్కడ పెట్టి ఈ గ్రామస్తులందరూ కూడా పశు కుమాలు సమర్పించి మళ్ళీ సోమవారం కూడా ఆదివారము అంతా కూడా నగర సంచారం అంతా కూడా చేసి అన్ని విధులు అన్నిళ్ళకి వెళ్ళి అమ్మవారు ఆ యొక్క పుట్టు స్థలంగా ఉన్నటువంటి గ్రామం మధ్యలోకి వెళ్ళి ఇది ఒక అత్తవారి స్థలంగాను. తర్వాత మంగళవారం నాడు మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ ఘనంగా మళ్ళీ అమ్మవారిని ఈ పాదాలను తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉత్సవాలు జరిపించి గ్రామ సంచారం అంతా కూడా చేసి మంగళవారం నాడు సాయంకాలం తీసుకుని వచ్చి అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రకారంగా 3 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. 60,000తో ఆరంభమైనటువంటి ఉత్సవాలు ఈ రోజున ఘనంగా రాష్ట్రంలోనే గుర్తింపు పొందినటువంటిది. ప్రభుత్వం వారి చేత గుర్తింపు పొంది రాష్ట్ర పండగగా ఈ యొక్క నిర్ధారణ చేసి దీనికి 1 కోటి రూపాయల దాకా